రష్మి ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే ఆ కింద చూడండి ఆ బాటిల్స్ వరుసగా ఉంది కదా ఆ సేమ్ ఆర్డర్ లో పైన ఉన్న బాటిల్స్ ని పెట్టాలి అంతే. ఓ సార్ చిన్నప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా ఉండేదో ఇక్కడ మ్యాచ్ ద కలర్స్. ఎస్ మ్యాచ్ ద కలర్స్ అండ్ సేమ్ ఆర్డర్ లో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా ఆ బాటిల్స్ సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఎంత ఈజీ చూడండి. మరి మ్యామ్ కరెక్ట్ గా ఆర్డర్ సెట్ చేసి గెలిచిన వాళ్ళకి ఏంటి? అందరికి ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా రష్మి. సో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న కోరికలు చెప్తే దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తాం. ఒకవేళ ఓడిపోతే వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాము. మరి అందులో కూడా గెలవకపోతే వెళ్ళి గ్యాలరీలో కూర్చోవడమే. సేమ్ టు సేమ్ కింద కలర్ కోఆర్డినేషన్ ఎలా ఉందో పైన కూడా అలాగే కోఆర్డినేట్ చేసి సెట్ చేయాలి. ఓకేనా? ఓకే తమిళ సినిమా. ఎంత షఫ్లింగ్ చేసి కరెక్ట్ గా మ్యాచ్ చేయడానికి 20 సెకండ్స్ ఉంటాయి. కానీ ఆ 20 సెకండ్స్ లోపల ఒకవేళ 3 టైమ్స్ ముందే రాంగ్ అయిపోతే మేడం రాంగ్ చెప్పగానే వెళ్ళి మళ్ళీ లైన్ జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఒక నిమిషం ఆర్డర్ షఫల్ చేస్తున్నా. ఓకే రెడీ 3 2 1 మాతి. మహతి రామ్. రెడీ రాజు స్టార్ట్. రాంగ్ రాంగ్ రాంగ్. అయ్యో పాపం. కార్తీక్ స్టార్ట్. రాంగ్ 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 అంతే అయిపోయింది. రాంగ్. యాదం రాజు గారు రండి. రాంగ్ రాంగ్ రాంగ్. అయ్యో రైట్. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 మార్చారు కదా అది రైట్. సెకండ్ తర్వాతది 3 రైట్స్ రావాలి. దీపు you're perfectly right. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. రామప్రసాద్ గారు మార్చేయండి. ఓకే నెక్స్ట్ ఫైమా. రాంగ్. సెకండ్ రాంగ్. థర్డ్ రాంగ్. What amma? What is this amma? మమతా స్టార్ట్. ఒకటి రైట్. సెకండ్ రైట్. ఇంకా ఒక్క బాటిల్ కరెక్ట్ ప్లేస్మెంట్ కు ఆ కుర్చీని మార్చబెట్టి ఏంటో అమ్మాయిలకి లక్ కలిసి వచ్చినట్టుంది. వెల్ డన్ గర్ల్స్, వెల్ డన్ వెల్ డన్. హర్యానా ఏయ్ రాంగ్ రాంగ్ రాంగ్. కమాన్ కమాన్ కమాన్. రాంగ్ రాంగ్ రాంగ్. సారీ నవీన్ గారు. రాంగ్ 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 రాంగ్. కమాన్ కమాన్ 10 సెకండ్స్. గో 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 గో. రాంగ్ భాస్కర్ గారు. సారీ బాబు బాబు. ఒకటి రైట్. రాంగ్ 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 బాబు. సత్య స్టార్ట్. కమాన్ 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 సత్య. హ్యాట్రిక్ అవ్వాలి అమ్మాయిలకి. లక్ మళ్ళీ రావాలి. హ్యాట్రిక్. దీంతో అమ్మాయిలకి హ్యాట్రిక్.
చలో రెడీ కమాన్ నరేష్ ఒక్కటి చేంజ్ చేస్తే లైఫ్ మారిపోతున్నా నువ్వు. కమాన్ గో వన్ రైట్ ఓ సెకండ్ రైట్ అక్కడ ఆడియన్స్ లో కూర్చొని చెప్తున్నారు. అవునా? నరేష్ గారు మళ్ళీ ఆడాలి ఈ గేమ్, ఎందుకంటే ఆడియన్స్ లో కొంతమంది ఆయనకి హెల్ప్ చేశారు కాబట్టి. నాకెవ్వరు చెప్పలేదు, రివ్యూ చూసుకొని కావాలండి ప్లీజ్. అంత అక్కర్లేదు, ఇప్పుడు నేను చెప్పించనా? చెప్పించండి. ఏమండి మీరు హెల్ప్ చేశారు కదా నరేష్ కి? ఎక్కడ చేశారు నాకు ఒక్కటి చెప్పండి. ఇది నాట్ కరెక్ట్. ఏంటి అమ్మాయిల మీద ఎగిరిగిరి పడుతున్నావు? నేను న్యాయం కూడా పోరాడుతున్నా, తప్పేది. న్యాయమా? న్యాయం. అవునా? నాకు అన్యాయం జరిగింది, నేను ఇక్కడే పడి చస్తా. నాకు న్యాయం జరిగేదాకా ఎక్కిరా. నాకు జస్టిస్ కావాలి. ఇట్రా ఇస్తాను, జస్టిస్ ఇస్తాను. ఇట్రా. నేను కరెక్ట్ చేస్తే నా కోరిక తీరుస్తా అన్నారు. న్యాయం ఉన్నాయి మేడం, చిన్న కోరికలు, ఒక ముద్ద అడుగుతాను మాకే. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు నిజాయితీగా ఇంకొకసారి ఆడు. ఒకటి కాదు 2 కోరికలు నీది తీర్చా. అక్కడ ముగ్గురు ఉన్నారు, మాకు 3 వస్తాయి. ఇప్పుడు మాకు తెలీదా? నేను ఆడతా. నరేష్ స్టార్ట్. 1 రాంగ్. నాకు న్యాయం జరగట్లేదు. నాకు దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. కాదు, పక్కన రామ్ ప్రసాద్ గారు ఉండి చెప్పించారు. ఇందాక ధర్మం కళ్ళు కప్పారుగా, ఇప్పుడు ఏమైంది? ఇదేదో నాకు కంటిన్యూ చేసేసి గేమ్ ఆపేస్తే బెటర్. ఎందుకబ్బా? ఎందుకు నా కోరికలు తీర్చేసుకోరు కదా. ఎందుకు కోరికలు? నువ్వు ఒకటి రాంగ్ ఆడావు కాబట్టి రైట్ ఆడిన కోరిక దానికి దీనికి టై అయిపోయింది. ఎల్లు. నిజంగా చెప్తున్నా, ఈ సెట్ లో ఒక సాటి మనిషికి న్యాయం జరగదయ్యా. సదాం రండి. రాంగ్. సదాం గారు రాంగ్. రెడీ కార్తిక్ కమాన్ 20 seconds గో 1 రైట్. చాలా దగ్గరలో ఉన్నారు. 1 రైట్ అంటే ఒక్క బాటిల్ మాత్రం రైట్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. నరేష్ చూసి నేర్చుకో, ఇది నిజమైన గెలుపు. ఈ గేమ్ నీతి నిజాయితీగా ఆడిన కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు గెలిచిన వాళ్ళు కాబట్టి ప్లీజ్ సెంటర్ కి రండి. అండ్ ఓడిపోయిన వాళ్ళు కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చో. సో ఇంద్రజ గారు నీతి నిజాయితీగా ఆడి కరెక్ట్ గా విన్నర్స్ అయిన వాళ్ళు వీళ్ళు. ఒకసారి మనిషికి అసలు న్యాయం లేనప్పుడు ఎందుకు? నరేష్ నువ్వు న్యాయంగా ఆడావు, అసలు కార్తిక్ చెప్పాడు. నేను నాకేమైనా నేనే ఆడుకుంటే మీరు నన్ను దొంగ నిందేశారు. ఈ సెట్ లో నాకు అవసరమా? మాకే అడుగుతున్నాడు ఒక ముగ్గు ఒక హగ్గు. ముందుకొచ్చి నరేష్ గారు కోరిక తీరుద్దాం అనుకుంటున్నా పెద్ద మనసుతో. నేనే చీటింగ్ ఆడా. నేనే కార్తిక్ అన్న చెప్తే చేశాను. ఆ నీచుండి నేనేనమ్మా. నరేష్ ఇందాక నువ్వు చెప్పావు వాళ్ళెవ్వరూ నాకేం అందివ్వలేదు, నేనే చేశానని నువ్వు చెప్పావు. అప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించలేదు. కానీ ఇప్పుడు శ్రీవిద్య వచ్చాక నాకు ఎందుకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు నిజాయితీగానే ఆడావేమో నాకు అనిపిస్తుంది. మీకు న్యాయం అన్నప్పుడు అన్యాయం కనబడుతుంది, అన్యాయం అన్నప్పుడు న్యాయం కనబడుతుంది. దీని బదులు వేరే వాళ్ళని పెడితే నేనే న్యాయం అని ఒప్పుకుంటాను. మహతి గారు మీరు అంటండి. నేను గేమ్ ఆడలేదు రా. నేనున్నాను కదా. నేను ఎపిసోడ్ కే రాలేదు. మేనేజర్ వద్దు, నా పేపర్ కట్ చేసేసుకోండి.